చిన్న చిన్న మోపులు పెట్టేసుకొని మేము కూడా నెత్తి మీద పెట్టుకొని మా మమ్మీకి హెల్ప్ చేయాలని చూసేవాళ్ళం. అస్సలు ఆ టైంలో హ్యాపీనెస్ ఉంటది. మా డాడీ వచ్చాడని. నాకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ బేసిక్సే లేవు. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చెప్పాలి అంటే కొంచెం హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మీ అందరూ అడిగారు స్కిన్ కేర్ వీడియో చెయ్యంటే నేను చేశాననమాట. పోస్ట్ చేశాను. నేనేమనుకున్నానంటే ఒక 600 వ్యూస్ వెళ్తాయి. ఓకే ఫైన్. చూసే వాళ్ళకి అది ఇన్ఫర్మేషన్ వెళ్తుంది చాలు అనుకున్నాను. కానీ అది 600 దాటి 1,000 పైనే వ్యూస్ ఎళ్ళాయి. నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఓకే. నా కంటెంట్ నచ్చుంది. అండ్ నాకు కొన్ని ఫీడ్‌బ్యాక్ కూడా వచ్చాయనమాట. అక్క మీరు చేస్తే వీడియో ఓన్లీ మీ వాయిస్‌లోనే చేయండి. రోబో వాయిస్ పెట్టొద్దని. యాక్చువల్లీ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది. అంత ఎవరు చూడలేరేమో అని చెప్పి నేను 20 మినిట్స్‌కి ఇంకా బిలో రావడం కోసం స్పీడ్‌గా పెట్టడం వల్ల నా వాయిస్ రోబో వాయిస్ వచ్చింది. అదొకటి మార్చుకుంటా అని చెప్పాను. సో, ఈ వీడియో మోస్ట్‌లీ ఆహ్, నా వాయిసే ఉంటది మొత్తం. ఒకవేళ వీడియో లాంగ్ అయితే నేను పార్ట్ 2లా పెట్టడానికి ట్రై చేస్తా. ఓకేనా? సో, థంబ్‌నెయిల్ చూడంగానే మీకు అర్థమైంటది. ఈ వీడియో దేని గురించని. మెయిన్‌లీ ఇది నేనెవరు, మా పేరెంట్స్ ఎవరు, వాళ్ళేం జేస్తారు, నా స్టడీస్ ఏంటి, నేనేం చదువుకున్నాను, తర్వాత నాకు ఎలాంటి జాబ్ వచ్చింది, నేనిప్పుడు ఏం జాబ్ జేస్తున్నాను, నెక్స్ట్ పెళ్లి చేసుకుంటానా లేదా, పెళ్ళెప్పుడు, ఇవన్నీ మీకు ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఓకే. నా గురించి చెప్పే ముందు మీకు మా పేరెంట్స్ గురించి తెలియాలి. మా డ్యాడీ ఫస్ట్ ఇప్పుడంటే ఎస్‌బీఐ జాబ్ చేస్తున్నాడు గానీ, ఫస్ట్ మా డ్యాడీ ఆర్మీ జాబ్ చేసేవాడనమాట. ఆర్మీ జాబ్ ఎలా వచ్చిందంటే, మా డ్యాడీ 10థ్ పాస్ అయ్యాక ఊర్లోకొచ్చి తీసుకెళ్ళేవాళ్ళనమాట. 10థ్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళేవాళ్ళమనమాట ఆర్మీకి. అక్కడ మెడికల్ ఇంకా ట్రైనింగ్ అవన్నీ జరిగాక వాళ్ళు ఆ టెస్ట్‌లో పాస్ అయితే వాళ్ళని తీసుకునేవాళ్ళు. అలా మా డ్యాడీ అవన్నీ కంప్లీట్ చేసి ఆర్మీకెళ్ళి 17 ఇయర్స్ ఆయన ఆర్మీలో వర్క్ చేశారనమాట. 17 ఇయర్స్ సర్వీస్ చేసి ఇంకా మా కోసం రిటైర్ అయ్యారు 17 ఇయర్స్ తర్వాత. నేను 6థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఆయన రిటైర్ అయ్యి, మళ్ళీ వెంటనే అసలు ఆగకుండా వెంటనే ఆయన తిరుపతికి వెళ్ళి సంథింగ్ ఏవో ఉంటే ట్రై చేశారు. అలా మా డ్యాడీకి మళ్ళీ గవర్నమెంట్ జాబే వచ్చింది. ఇప్పుడు ఎస్‌బీఐలో ఆర్మోర్డ్ గార్డ్‌గా చేస్తున్నారు. డౌట్ రావచ్చు. అక్క ఆర్మోర్డ్ గార్డ్ అంటే ఏంటి అని. సో, మీరు ఎస్‌బీఐ బ్యాంక్‌కెళ్తే బయట ఉంటారనమాట. గన్స్ పట్టుకొని సెక్యూరిటీ గార్డ్స్. వీళ్ళని ఏమంటారంటే గవర్నమెంట్ సెక్యూరిటీ గార్డ్స్ అనమాట. ఆహ్, సో, మా డ్యాడీ గూడా అదే వర్క్ జేస్తారు. సో, హీ ఈస్ ఎర్నింగ్ గుడ్. సో, మాకు ఆ విషయంలో ప్రాబ్లమ్ ఏం లేదు. తర్వాత మా మదర్ విషయంకొస్తే, మా మదర్ హౌస్ వైఫ్ అనమాట. మా చిన్నప్పటి నుంచి ఆవిడ ఇంట్లో పనులు చేసుకుంటా మమ్మల్ని పెంచి ఇంత పెద్దవాళ్ళని చేసింది. అలా మా మమ్మీ, డ్యాడీకి మ్యారేజ్ అయ్యాక మేము నలుగురం పుట్టాము. నలుగురిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. సో, నాకొక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు. నలుగురు ఎందుకు అని మీరు అనుకోవచ్చు. మా తమ్ముడి కోసం అనమాట. మా డ్యాడీకి ఉంది అనమాట. ఏమని నాకు అబ్బాయి కావాలి అని. సో, వాళ్ళు మా తమ్ముడి కోసమే మా ముగ్గురిని కన్నారు. కానీ ఎప్పుడు వాడి కోసమే కన్నామని ఎప్పుడు అలా ఏం లేదు. నలుగురిని చాలా చూసారు. చాలా పెంచారు మమ్మల్ని. చాలా చూసుకున్నారు. అది మాత్రం చెప్పగలను. ఇప్పుడు నా గురించి చెప్తాను. నేనెక్కడ పుట్టానంటే రాజస్థాన్‌లో పుట్టాను. మీకు డౌట్ రావచ్చు. ఏంటక్కా ఇప్పుడు గిద్దలూరు అంటున్నావు, కాసేపు హైదరాబాద్ అంటావు, ఇప్పుడు రాజస్థాన్ అంటావని. బేసిక్‌గా ఏంటంటే మా డ్యాడీ ఆర్మీలో వర్క్ చేస్తారని చెప్పా గదా! ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు మేమేంటంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మేమిట్లా ఏమంటారు ఆయనకి పోస్టింగ్ వచ్చిన ప్రతిసారి మారుతూ ఉండాలి. ఆ మారడం వల్ల ఏమైందంటే మేము ఝాన్సీలో, బఠిండా, రాజస్థాన్ అలా చాలా ఊర్లు తిరిగామనమాట. కాకపోతే మేమప్పుడు చిన్న పిల్లలం. మా మమ్మీకి పుట్టిన చిన్న పిల్లలం. 1 ఇయర్, 2 ఇయర్స్ ఉన్న పిల్లలం కాబట్టి మాకంత ఐడియా లేదు. ఆ ప్లేసెస్ చూసావా అవన్నీ అంటే ఐడియా లేదు. బట్ అలా తిరుగుతున్నప్పుడు నేను రాజస్థాన్‌లో పుట్టాననమాట. సో, నాకిప్పటికీ ఆ హాస్పిటల్ నా నేమ్ అవన్నీ డీటెయిల్స్ ఉంటాయనమాట. నాకు లాస్ట్ గుర్తుంది మేము ప్లేసెస్ చేంజ్ అవుతామని చెప్పా గదా! మేమున్న ప్లేస్ ఏంటంటే ఝాన్సీ అనమాట. ఝాన్సీలో ఉన్నప్పుడే నాకు బాగా ఐడియా. మేమున్నాము అక్కడ. ఓకే. మా డ్యాడీ జాబ్‌కెళ్తారు. మేము ఆర్మీ స్కూల్‌లో చదువుకున్నామని నాకు గుర్తుంది. అదొక్కటే అనమాట. సో, ఝాన్సీలో ఉన్నప్పుడు మా చెల్లి పుట్టింది. మా మీనాక్షి పుట్టింది. దాని తర్వాత ఇంకా మా డ్యాడీకి హైదరాబాద్ పోస్టింగ్ వచ్చిందనమాట. మా డ్యాడీ హైదరాబాద్ వెళ్ళాలి. సో, ప్రతిసారి ఎక్కడికెళ్ళినా మమ్మల్ని ఆయన వెంట తీసుకెళ్ళేవాడు. కానీ హైదరాబాద్ అప్పుడేంటంటే అక్కడ ఎలా ఉంటదో అసలు ఇల్లు అక్కడ లేదు. వెళ్ళి అవన్నీ ఫస్ట్ ఇల్లు చూసి తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళాలి. తర్వాత అని చెప్పి మా డ్యాడీ ఫస్ట్ హైదరాబాద్ ఎళ్ళిపోయారు. మమ్మల్ని ఇంటి దగ్గర మీన్స్ మీరు నా షార్ట్స్ చూసుంటే నేను మా ఊర్లో మా ఇల్లు చూపిచ్చాను మీకు. లైక్ చిన్న ఇల్లు ఉంటది. అక్కడ మమ్మల్ని వదిలిపెట్టేసి ఆయన హైదరాబాద్ ఎళ్ళిపోయారనమాట.
ఆయన వదిలిపెట్టాక ఇంకా మేము మా ఊరి నుంచి నేను, మా అక్క ఐ థింక్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఉన్న పిల్లలం అనుకుంటా. మేమిద్దరం చిన్ని బ్యాగులేసుకొని అలా మా ఊరి నుంచి ముక్తాపురంకి 1/2 కిలోమీటర్ అలా ఉంటది. అక్కడి వరకు నడుచుకుంటా ఎళ్లి అక్కడికి బస్సులొస్తాయి. సో, మా ఊరు ఎలా ఉంటదంటే ఇది కొమ్మరోలు, ఇది గిద్దలూరు. ఈ రెండిటికి మధ్యలో మా ఊరు ఇక్కడ ఉంటదనమాట. ఇక్కడి నుంచి ఈ మిడిల్‌కి నడుచుకుంటా ఎళ్తే ఇది ముక్తాపురం. కొమ్మరోలు నుంచి ఎళ్ళే బస్సులు ఈ ఊరు మీదుగా వెళ్తాయి గిద్దలూరుకి. ఓకే. గిద్దలూరులోనే మేము చదువుకోవాలి. గిద్దలూరెళ్లి చదువుకోవాలనమాట. సో, కొమరోలు నుంచి బస్సులొస్తే అక్కడ బస్సులో ఎక్కేసి గిద్దలూరెళ్లి అక్కడ దిగి చదువుకొని మళ్ళీ ఈవినింగ్‌కి బస్ పట్టుకొని మళ్ళీ ముక్తాపురంలో దిగి నడుచుకుంటా ఇంటికి రావాలి. నా చైల్డ్‌హుడ్‌లో కష్టాలు పడ్డాను అని నేను చెప్పను గానీ, బట్ ఇప్పుడు ఆలోచిస్తే నేను అది ఎలా చేయగలిగామనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే అంత చిన్న పిల్లలము బస్సులో ఎళ్తున్నాము. ఎవరైనా ఏదైనా మాయమాటలు చెప్పి ఏదైనా చెప్పి తీసుకెళ్ళిపోతే ఏంటి? అసలు అంత ధైర్యంగా ఎలా చదువుకున్నాము ఎళ్లి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ నిజంగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈవెన్ మా మమ్మీ అయినా మా మమ్మీకి అప్పుడు మా చెల్లి మీనాక్షి పుట్టింది. మేము ఊరొచ్చిన 1 ఇయర్‌కి మా తమ్ముడు పుట్టాడు. సో, వాళ్ళిద్దరు చాలా చంటి బిడ్డలు, చిన్న పిల్లలు. 1 ఇయర్ మా తమ్ముడేమో 6 మంత్స్ అలా ఉండేవాళ్ళనమాట. సో, మా మమ్మీ వాళ్ళని చూసుకోవాలా, మమ్మల్ని చూసుకోవాలా. సో, మా మమ్మీ వాళ్ళని చూసుకోవాలి కాబట్టి మమ్మల్ని ఎళ్లి వదిలిపెట్టే అంత లేదు. మేమే నడుచుకొని, మేమే గిద్దలూరెళ్లి, మేమే చదువుకొని ఇంటికొచ్చేవాళ్ళమనమాట. సో, నా చైల్డ్‌హుడ్ అంతా అలాగే ఒక నేను థర్డ్ క్లాస్ వెళ్ళేంత వరకు మేము అలా ఎళ్లి గిద్దలూరెళ్లి చదువుకొని ఇంటికొచ్చేవాళ్ళమాట. నాకు గుర్తున్నంత వరకు మేము కష్టాలు పడ్డాము చిన్నప్పుడు. చాలానే పడ్డాము. కానీ అవన్నీ చాలా స్వీట్ మెమోరీస్ కూడా ఉన్నాయి. నాకిప్పటికీ గుర్తుంది. మా మమ్మీ అంటే మా డ్యాడీ ఆర్మీలో ఉండేవాళ్ళు. సంవత్సరంలో 1 మంత్ ఏమో వస్తారంతే. ఆ 1 మంత్ వచ్చినప్పుడే మాకింకా ఫుల్ హ్యాపీనెస్ అనమాట. మా డ్యాడీ వస్తున్నాడు, అవి కొనిస్తాడు, ఇవి కొనిస్తాడు, వచ్చేటప్పుడు చాలా తీసుకొస్తాడు. అప్పట్లో మీకు ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చింటే మీకు తెలుస్తది. లైక్ ఆర్మీ ఫ్యామిలీస్‌లో కొన్ని పెట్టెలుంటాయి బ్లాక్ కలర్‌లో అనమాట. దాని నిండా మాకు నచ్చినవన్నీ తీసుకొచ్చేవాడనమాట. చాలా అనిపిచ్చేది. మా డ్యాడీ వస్తున్నాడంటే ఇంకా ఇంకా ఎలా అంటే లైక్ మా డ్యాడీ వస్తాడు, అన్నీ తీసుకొస్తాడని మా ఫ్రెండ్స్‌కి చాలా చెప్పుకునేవాళ్ళమనమాట. కానీ మా డ్యాడీ లేనప్పుడు ఎలా ఉండేదంటే మా లైఫ్, మా మమ్మీ ఒక్కతే గదా! చుట్టుపక్కల మా నానమ్మ ఉండేది, మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఎవరి లైఫ్ వాళ్ళదే అండి. మా మమ్మీ అయితే చాలా కష్టపడింది మా నలుగురిని పెంచడానికి. పాపం వాళ్ళు చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు. నేను మా అక్కేమో 2, 3 ఇయర్స్ ఉన్నవాళ్ళం. అయినా గూడా అక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మా చెల్లికి ఆస్తమా ఉండేది చిన్నప్పుడు. ఆ పిల్లకి ఎలా అంటే అసలు బతుకుతదో లేదో అన్న స్టేజ్‌లో ఉండేది ఆస్తమా. మా మమ్మీ రోజు మా చెల్లిని భుజానేసుకొని రోజు ఎళ్లి బస్సెక్కి గిద్దలూరెళ్లి ఆస్తమా ఉంటది కదా! అది పెట్టిచ్చి ఇంటికొచ్చి అలా రోజు తిరిగేదనమాట. ఆ పిల్లకి 1 ఇయర్, 2 ఇయర్స్ వచ్చేంత వరకు రోజు ఎళ్లి పెట్టించుకొని, రోజు ఇంజెక్షన్స్ ఏయిచ్చి అలా ఉంటే తర్వాత మా చెల్లి నార్మల్ అయింది. సో, ఆ టైంలోనే మా చిన్న పిల్లలున్నప్పుడు గూడా ఏంటంటే అప్పట్లో గ్యాస్‌లుండేవి గాదు. ఇట్లా పొయ్యిలు అంటారు గదా! ఊదేసి వండుతారు కదా! అవన్నమాట. దాంట్లోకి కట్టెలుండాలి ఖచ్చితంగా. కట్టెలు కావాలంటే ఎళ్లి తెచ్చుకోవాలి. కట్టెలు తెచ్చుకోవాలంటే ఏంటి, మా మమ్మీ కట్టెలెళ్లి తేవాలింక. మా మమ్మీ కట్టెలకెళ్ళినప్పుడు మా మమ్మీతో పాటు నేను మా అక్క గూడా ఎళ్ళేవాళ్ళమాట. మా మమ్మీ పెద్ద మోపు ఇట్లా ఒక చిన్న పురుకోస్ పెట్టి ఒక్క కట్ట పేర్చి అలా పెద్ద కట్టెలు చేసి నెత్తి మీద పెట్టుకొని తెచ్చుకోవాలి. మా మమ్మీతో పాటు నేను మా అక్క గూడా ఎళ్ళేవాళ్ళం. వెళ్ళి చిన్న పురుకోస్ అంత బుజ్జి పిల్లలం కదా! ఇంత చిన్న పురుకోస్ పెట్టుకొని చిన్న మోపులు పెట్టేసుకొని మేము గూడా నెత్తి మీద పెట్టుకొని మా మమ్మీకి హెల్ప్ చేయాలని చూసేవాళ్ళం. సో, ఆ ఏజ్ నుంచే మా మమ్మీ కష్టపడుతుంది. మా మమ్మీని చూసుకోవాలన్న ఐడియా ఉండేది మా ఇద్దరికి. చిన్నప్పుడు నాకు బాగా గుర్తున్న మెమరీ ఏంటంటే అప్పట్లో బార్బీ బొమ్మలొచ్చేవి. 20 రూపీస్‌కి సెట్ ఒస్తది. బార్బీ డ్రెస్ ఇంకా బార్బీ షూస్ అవన్నీ వచ్చేవన్నమాట. అప్పుడు డబ్బులున్న వాళ్ళేంటంటే వాళ్ళ పిల్లలకి కొనిచ్చేవాళ్ళు. ఎంబటే కొనిచ్చేవాళ్ళు. ఎలా అంటే 20 రూపీసే కదా! కొంచెం మాకప్పట్లో 20 రూపీస్ అంటే చాలా ఎక్కువనమాట. 1 రూపీ ఇవ్వాలంటేనే మా మమ్మీ ఇస్తారు. ఇవ్వరని కాదు. 1 రూపీ అయినా కూడా ఇద్దరిని కొనుక్కొని హాఫ్ ఆఫ్ తీసుకోండి అని చెప్పేంత ఫినాన్షియల్ స్టేట్‌లో మేమున్నామనమాట అప్పుడు. సో, వేరే వాళ్ళు బార్బీలు కొనుక్కున్నప్పుడు మాకు చాలా బాధ అనిపిచ్చేది. వాళ్ళు కొనుక్కుంటున్నారు మాకు లేవు అని మా మమ్మీని అడిగేవాళ్ళం. మమ్మీని అడగడానికైనా మా మమ్మీ కూడా కూలి పని చేసేదప్పుడు. నిజంగా చెప్తున్నా మీరు నమ్ముతారో లేదో మా డ్యాడీ ఆర్మీకెళ్ళినా కూడా మా మమ్మీ కూలి పనికెళ్ళేది ఇంట్లో. మమ్మల్ని చూసుకుంటా కూలి పనికెళ్ళి వచ్చిన డబ్బులతో మమ్మల్ని చూసుకునేదనమాట. సో, కూలి పనికెళ్ళి మాకు కొనియండి అంటే మాకప్పుడంత ఇది కూడా లేదు గదా! కానీ అంత చిన్న పిల్లలకి ఏం తెలుస్తది? అమ్మ బార్బీ కావాలి అనేవాళ్ళం.
కానీ మా మమ్మీ కొనడానికి డబ్బులుండేవి కాదు. మా మమ్మీ ఏం చేసేదప్పుడు, చీరలుండేవి అప్పట్లో. జాకెట్లు కుట్టాక చీర ముక్కలు మిగిలేవి. ఆ మిగిలిన ముక్కలతో వేస్ట్ ముక్కలన్నీ కలిపి ఒక పెద్ద ముక్క మీద ఇట్లా లోపల పెట్టి, పుల్ల పెట్టి ఇట్లా తయారు చేసేవాళ్ళు బొమ్మలాగా. మమ్మీ మాకలా బొమ్మ తయారు చేసి ఇచ్చి, దానికి చీర కట్టి ఎలా కట్టాలో కూడా చూపిచ్చేదనమాట. చూపించి అది మాకిచ్చేది. సో, వాళ్ళు బార్బీలతో ఆడుకుంటే మేము ఆ చీర అలా అదే మేము కూడా చేసుకొని మేము దాంతో ఆడుకునేవాళ్ళమనమాట. సో, నాకప్పుడు అది బా అనిపిచ్చింది. లైక్ ఓకే. ఏదో ఒకటి ఇప్పుడు మన లైఫ్‌లో ఇది కావాలి, ఇది లేదు అంటే ఏదో ఒక ఆల్టర్‌నేట్ దొరికినప్పుడు హ్యాపీగా ఉండాలి అనేది నాకప్పుడు అర్థమైందనమాట ఆ ఏజ్‌లో. అంతేగాని నాకు అదే కావాలని ఎప్పుడు ఏడ్చింది లేదు. దాని తర్వాత మా డ్యాడీ వచ్చినప్పుడు డబ్బులున్నప్పుడు మాకు కొనిచ్చారు. కొనీయలేదని అయితే ఏం చెప్పను. కొనిచ్చారు. ఉన్నప్పుడు కొనిచ్చారు. లేనప్పుడు ఉన్నదాంతో ఎలా హ్యాపీగా ఉండాలో నేర్పిచ్చారు. ఇంకొక బెస్ట్ మెమరీ ఏంటంటే నా చైల్డ్‌హుడ్‌లో మా డ్యాడీ ఆర్మీ అని చెప్పా గదా! ఆర్మీలో 1 ఇయర్‌లో 1 మంత్ వచ్చేవాళ్ళు గదా ఇంటికి. ఆ వచ్చేటప్పుడు ఏంటంటే అప్పట్లో ఫోన్‌లు ఉండేవి గాదు. ఎప్పుడొస్తున్నారు ఏంటి అనేది అసలు తెలీదనమాట. మా డ్యాడీ ఎప్పుడో 10 డేస్ బ్యాక్ మమ్మీకి లెటర్స్ రాసేవాడనమాట మా డ్యాడీ. మమ్మీ గూడా రాసేది. అప్పుడు చిన్న పిల్లలం మాకేం తెలీదు. కానీ అప్పుడు గుర్తుండేది. మా మమ్మీ వాష్‌రూమ్‌కెళ్ళి చదువుకునేదనమాట లెటర్‌లు. సో, అప్పుడేంటి ఆ లెటర్‌లో రాసేవాడు మా డ్యాడీ. ఇలా వస్తాను, ఈ మంత్ వస్తాను సంథింగ్ అని. కానీ ఆ లెటర్ మా డ్యాడీ పంపించిన 10 డేస్‌కి మాకు రీచ్ అయితే ఆయన ఎప్పుడొస్తారనేది క్లారిటీ ఉండదు గాబట్టి, మా డ్యాడీ మా గిద్దలూరులో ట్రైన్ దిగుతాడనమాట. గిద్దలూరులోనే గదా మేము చదువుకునేది. ఆయన ట్రైన్ దిగి ఫస్ట్ ఇంటికెళ్ళకుండా మా స్కూల్ దగ్గరికొచ్చేవాడు. ఆ స్కూల్ ఏంటంటే, మా ఊర్లో మా చుట్టాల బాబాయ్ వాళ్ళదే ఆ స్కూల్ అనమాట. అందుకే అక్కడ చదువుతూ ఉండేవాళ్ళం మేము. అక్కడికొచ్చి చెప్పేవాళ్ళు. ఒకరు మా క్లాస్‌కొచ్చి, "ఇట్లా మీకోసము వచ్చారు. నిన్ను, మీ అక్కని పిలుస్తున్నారని" చెప్పి మా ఇద్దరిని కిందకి తీసుకెళ్ళేవాళ్ళు ఆఫీస్ రూమ్‌కి. ఆఫీస్ రూమ్‌కెళ్తే మా డ్యాడీ అక్కడ కూర్చున్నాడు. అస్సలు ఆ టైంలో హ్యాపీనెస్ ఉంటది. మా డ్యాడీ వచ్చాడని. ఆయన ఏం చేస్తాడంటే ఫస్ట్ మా ఇద్దరిని తీసుకెళ్ళి మా ఊర్లో గిద్దలూరుకొస్తే మీకు ఒక థియేటర్ ఉంటది సంథింగ్. అటు సైడ్ శ్రీనివాసానో, నటరాజనో గుర్తులేదు. ఆ థియేటర్ దగ్గర ఇట్లా వరసాగా పరోటా విత్ చికెన్ షవర్బానా, చికెన్ కర్రీ చేస్తారు. అలా వరుసగా ఉంటాయవి. పాతకాలంలో ఇప్పటికి అలాగే ఉంటాయి. చాలా బావుంటాయన్నమాట అక్కడ టేస్ట్ అదంతా. సో, చిన్నప్పుడు మా ఇద్దరిని తీసుకెళ్ళి ఫస్ట్ మాకు 2 పుల్కాలు ఆర్డర్ చేసి, చికెన్ కర్రీ ఆర్డర్ చేసి, మా ఇద్దరికి తినిపిచ్చి, మాతో మాట్లాడి బావున్నారా లేదా అని అన్నీ మాట్లాడి, అలా మమ్మల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టి మా డ్యాడీ ఇంటికెళ్ళాడు. ఇంక మా డ్యాడీ వదిలిపెట్టి మేము ఇంటికెళ్ళేంత వరకు ఇంక అదే ఉంటది. మా డ్యాడీ వచ్చాడు తొందరగా ఎళ్ళిపోవాలని చెప్పి. ఇంక స్కూల్ అయిపోగానే వెంటనే ఇంటికెళ్ళిపోయి చాలా హ్యాపీగా ఉండేది ఆ డేస్. అంటే కష్టంగా ఉన్నా గూడా చాలా హ్యాపీ థింగ్స్ కూడా జరిగాయి. సో, అది నా చైల్డ్‌హుడ్ అనమాట. మేమంతా కష్టపడి చదువుకొని అక్కడ బతికాము. మా ఊరంటే నాకు చాలా ఇష్టం. నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి మా ఊర్లో. నా చైల్డ్‌హుడ్ అంతా బావుండడానికి కారణం మా ఊరే. ఎన్ని ఆటలాడేవాళ్ళమో కోతి కొమ్మచ్చులు, కర్ర బిల్ల ఇలా అందరు ఊర్లో ఎలా ఆడతారో అవన్నీ నేను ఆడాను. నా ఫేస్ చూసి మీకు అలా అనిపించకపోవచ్చు. కానీ నేను పక్కా పల్లెటూరులో పుట్టి పెరిగిన దాన్ని నేను, మా అక్క. ఇంకా లైఫ్ ఎప్పుడు టర్న్ అయింది. టర్న్ మీన్స్ లైక్ నా ఎడ్యుకేషనల్ పరంగా నేను ఎలా మారింది అంతా అంటే మేము హైదరాబాద్ ఎళ్ళాం. చెప్పాను కదా! మా డ్యాడీ హైదరాబాద్‌లో ఉండేవాడు. మా దగ్గరికి ఎప్పుడో మంత్లీ ఒకసారి వచ్చేవాడని చెప్పి. అప్పుడేమైందంటే మా డ్యాడీ మమ్మల్ని తీసుకెళ్ళాడు అక్కడికి. మేము వెళ్ళెంబటే ఎక్కడున్నాం ఫస్ట్ ఆర్మీ క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళం. సో, అక్కడికెళ్ళంగానే మా డ్యాడీ ఒక స్కూల్‌లో జాయిన్ చేశాడు. స్కూల్ పేరు ప్రగతి విద్యాలయ అని. నన్ను, మా అక్కని అక్కడ జాయిన్ చేశాడు. మా చెల్లిని కూడా తర్వాత నెమ్మదిగా జాయిన్ చేశారు. అక్కడికెళ్ళాక మేము మీకు మెయిన్ చెప్పడం నేను మర్చిపోయాను. నేను మా ఊర్లో ఉన్నప్పుడేంటంటే, మేము ఝాన్సీలో ఉన్నప్పుడు మేము హిందీ మాట్లాడుతుండే. హిందీ తప్ప మాకసలు తెలుగు రానే రాదు. అలాంటిది ఊరికొచ్చాక 3 ఇయర్స్ ఊర్లో ఉన్నాక తెలుగుయే. మొత్తం తెలుగే. తెలుగు మీడియమ్సే ఉండేవి. నేను ఫస్ట్ క్లాస్ టు థర్డ్ క్లాస్ తెలుగు మీడియమే చదువుకున్నాను గిద్దలూరులో. ఆ తర్వాత హైదరాబాద్ ఎళ్ళాక అప్పుడు గూడా మాకు ఇంగ్లీష్ మీడియంకెళ్ళాలంటే చాలా భయం. సో, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మేము 3 ఇయర్స్ ఉన్నాం హైదరాబాద్‌లో. ఆ 3 ఇయర్స్ కూడా నేను తెలుగు మీడియమే. సిక్స్త్ క్లాస్ వరకు నేను తెలుగు మీడియమే చదువుకున్నాను. హైదరాబాద్‌లో గూడా నాకు ఇంకా బెస్ట్ డేస్, నా బెస్ట్ మెమోరీస్ అంటే ఇంకా హైదరాబాదే. ఎందుకంటే ఆ స్కూలు, నా ఫ్రెండ్స్ నేను తెలుగు మీడియం అయినా గూడా ఇంగ్లీష్ మీడియం కొన్ని క్లాసెస్‌కి ఇంగ్లీష్ మీడియంతో పాటు కలిపి కూర్చోబెడతారు. తెలుగు, హిందీ క్లాస్‌కి కలిపి కూర్చోబెడతారు. మిగతా సబ్జెక్ట్స్ ఇంగ్లీష్‌కి కూడా కలిపి కూర్చోబెడతారు. మిగతా సబ్జెక్ట్స్ మాత్రం తెలుగులో చెప్తారు కాబట్టి మాకు వేరే క్లాసెస్ ఉంటాయన్నమాట. సో, ఆ టైంలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు గదా! అంటే అందరం ఫ్రెండ్సే. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని ఏం లేదు. కానీ అందరం మంచిగా ఫ్రెండ్స్ అవుతాం.
నాకు నా లైఫ్‌లో ఫ్రెండ్‌షిప్‌కి మీనింగ్ అనేది నేను వాళ్ళనే చెప్తాను. వాళ్ళే నాకు ఆ వాల్యూస్ ప్యూర్ ఫ్రెండ్‌షిప్ నేను వాళ్ళ దగ్గర నుంచే చూసాను. నేను ఇప్పటికి మిస్ అవుతాను వాళ్ళని చాలా. కాకపోతే అందరూ అంటే నాకిప్పటికి కాంటాక్ట్‌లో ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళయిపోయి, కొంతమంది యూఎస్ ఎళ్ళిపోయి, కొంతమంది 10థ్‌తో ఆపేసి వేరే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ అలా ఉన్నారు. కానీ నాకు వాళ్ళంటే ఎంత ఇష్టమో నేనెప్పుడు వాళ్ళని కలవడానికి ఎక్కువ సార్లు ఎళ్ళలేదు గానీ ఒక్కసారి ఎళ్ళాను. కానీ నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. నాకు ట్రూ ఫ్రెండ్‌షిప్ నేర్పించింది వాళ్ళే. ఫ్రెండ్‌షిప్ డే వస్తే నేను మా ఇంట్లో ఉండేదాన్ని కాదు. వీధులు వీధులు తిరిగేదాన్ని వాళ్ళతో పాటెళ్ళి. అంటే ఒకరింటికెళ్తాము. అక్కడ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టించుకొని అక్కడి నుంచి మేమిద్దరం కలిసి ఇంకోరింటికి, ఆ ముగ్గురు కలిసి ఇంకోరింటికి. అంత ఫ్రెండ్‌షిప్ అనమాట. అసల వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని అలాగే చూసేవాళ్ళు. మా పేరెంట్స్ మా ఫ్రెండ్స్‌ని అలాగే చూసేవాళ్ళు. చాలా చూసుకునేవాళ్ళు. నాకు హైదరాబాద్ అంటే అదొక హ్యాపీ ఫీలింగ్ అంటే హైదరాబాద్ ఇస్తది. నేనున్న ఆ కాలనీ, నేను చదువుకున్న స్కూల్ అవన్నీ. వన్స్ నా స్టడీ అయిపోంగానే సిక్స్త్ నేను కంప్లీట్ చేసుకున్నానే మా డ్యాడీ ఆర్మీ రిటైర్ అయిపోయారు. 17 ఇయర్స్ ఆయన ఆర్మీ జాబ్ కంప్లీట్ అయ్యి, ఇంకా 3 మంత్స్ ట్రై చేశారు వేరే జాబ్స్ కోసము. ఆ ట్రై చేయడంలో మా డ్యాడీకి ఎస్‌బీఐలో వచ్చింది. సో, ఎస్‌బీఐలో వస్తే ఏంటి పోస్టింగ్ ఎక్కడిచ్చారు? పొదిలి ఇచ్చారు. పొదిలి పోస్టింగ్ ఇవ్వడం ఇంకా అదే లాస్ట్. హైదరాబాద్ నుంచి మేము పొదిలికెళ్ళిపోయామనమాట. ఫస్ట్ మా డ్యాడీ ఎళ్లి ఇల్లంతా చూసి మాకు ఫోను జేసి, ఇంకా వెళ్దాము అంతా సెట్ అని జెప్తే మేము అన్నీ సర్దేసుకొని ఇల్లంతా సర్దేసుకొని ఎళ్ళిపోయాం పొదిలికి. ఐ హేట్ పొదిలి. అంటే అంటే ఇప్పుడు మనకొక ప్లేస్ నచ్చడానికి, నచ్చకపోవడానికి అక్కడ జరిగిన సిట్యుయేషన్స్ మనం అక్కడున్న మెమోరీసే కదా! నాకు హైదరాబాద్ ఎంత హ్యాపీ ప్లేసో పొదిలి అంత నాకస్సలు ఇష్టముండదు పొదిలి. ఇంకా తప్పకున్నాము చాలా. అక్కడ నా లైఫ్‌లో ఇంకా నా టఫెస్ట్ సిట్యుయేషన్స్ అంటే లైక్ మా ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ చూసింది నేను పొదిలిలోనే. మాకు చాలా నష్టం జరిగింది పొదిలిలో ఉండడం వల్ల. కాకపోతే ఒక్క మంచి థింగ్ ఏంటంటే మేము పొదిలిలో ఎప్పుడైతే ఎళ్ళామో నా సెవెంత్ స్టాండర్డ్ స్టార్ట్ అయింది. నేను సెవెంత్ క్లాస్ స్టార్ట్ చేసింది అక్కడే కాబట్టి మా మామయ్య వచ్చాడనమాట. మా పెద్ద మామ ఉంటారు. ఆయనొచ్చి ఇంకా తెలుగు మీడియం చదివిపిస్తే ఫ్యూచర్‌లో ఇబ్బందవుతదని చెప్పి ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేద్దాం అని చెప్పి చేయిచ్చారు. సో, మా అక్క, నేను అప్పుడే ఇంగ్లీష్ మీడియంలోకెళ్ళాము. మా చెల్లిని కూడా ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేశారు. అప్పుడు జాయిన్ అవుతున్నప్పుడు ఎంత భయపడ్డామో, ఎంత బాధపడ్డామో, ఏడ్చాము కూడా. చదవము, తెలుగు మీడియమే చదువుతామని. ఎందుకంటే ఇంగ్లీష్ అంటే అంత భయం నాకు. నాకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ బేసిక్సే లేవు. నాకసలు ఇంగ్లీష్ పదాలు తెలీదు. ఇంగ్లీష్ అంటే ఏంటో తెలీదు. నాకు భయం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ దగ్గరికెళ్ళి కూర్చోవాలన్నా, చదవాలన్నా ఏదన్నా. అలాంటిది అలా సెవెంత్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ స్టార్ట్ అయింది. సో, నా 10థ్ కూడా పొదిల్లోనే. నేను 2 స్కూల్స్ చదివాను. ఒకటి విజేత, ఇంకొకటి ఆక్స్‌ఫర్డ్. విజేత అయితే అసలెళ్ళొద్దు, అక్కడ చదవద్దు. ఆక్స్‌ఫర్డ్‌లో నేను చదువుకున్నాను. 10థ్ ఆక్స్‌ఫర్డ్‌లో కంప్లీట్ చేశాను. 9.7 10థ్‌లో నాకు 9.7 వచ్చాయన్నమాట. నేను చదివాను కాబట్టే వచ్చాయి. చదవకుండా అయితే ఏం రావు. కానీ నేనంత సూపర్ అని చెప్పను. నాకున్న దాంట్లో నేను చదువుకున్నాను. 9.7 వచ్చాయి. దాని తర్వాత ఇంటర్. ఇంటర్ ఎక్కడ జాయిన్ చేశారు మమ్మల్ని? ఫ్యూచర్ ఫోకస్ మహిళా జూనియర్ కాలేజ్ అనమాట. ఇది ఎలా తెలిసిందంటే మాకు నా ఫ్రెండ్ భావన 10థ్ క్లాస్ నేను చదువుతున్నప్పుడు నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. భావన, శ్వేత. సో, భావన వాళ్ళ అక్క మేఘన అక్క ఫ్యూచర్ ఫోకస్ కాలేజ్‌లో చదువుతుంది. సో, వాళ్ళ మదర్ మాకు చెప్పారనమాట. బావుంటది కాలేజ్. ఓన్లీ అమ్మాయిల కాలేజ్ అండి. ఫుడ్ అవన్నీ బావుంటాయి. మా అమ్మాయి చదువుతుంది. ఒకసారి చూడండి అంటే, మా మమ్మీ, ఆంటీ చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. సో, ఇంకా మా మమ్మీ చెప్పారని మా డ్యాడీకి చెప్తే, మా డ్యాడీ ఆ ప్రిన్సిపల్‌తో బ్రహ్మం సార్ అని. ఆ సార్ పేరుకి ప్రిన్సిపల్ అయినా అందరితో చాలా ఉంటారనమాట. చాలా ఫ్రెండ్లీగా అదంతా. సో, ఆయన మా ఇంటికొచ్చి ఇలా ఉంటాయి, ఇవి ఉంటాయి అని చెప్తే మేమింకా ఓకే. ఆయన్ని ట్రస్ట్ చేసి ఇంకా ఫస్ట్ మా అక్కని జాయిన్ చేశారు. మా అక్క కూడా చదువుకుంటుంది, బావుంటుంది, తింటుంది అని చెప్పి నన్ను తర్వాత అక్కడే జాయిన్ చేశారు. సో, నాతో పాటు భావనని కూడా అక్కడే జాయిన్ చేశారు. ఎందుకంటే వాళ్ళ అక్క అక్కడే చదివింది కాబట్టి తను కూడా అక్కడే జాయిన్ చేశారు. సో, నాకు ప్రాబ్లమ్ లేదు. నా ఫ్రెండ్ నాతో ఉంది అని చెప్పి నేను అక్కడ జాయిన్ అయిపోయా. దాని తర్వాత మేము ముగ్గురం ఫ్రెండ్స్ అని చెప్పాను కదా! భావన, శ్వేత, నేను. సో, శ్వేత ఏంటంటే ఫస్ట్ వేరే దగ్గర జాయిన్ అయింది చైతన్య. అక్కడ ఫుడ్ పడక తను ఉండలేక ఈ కాలేజ్‌కొచ్చింది. కానీ తనకి అక్కడ చదవడమే చాలా ఇష్టం. సో, ఇక్కడికొచ్చాక ఇంక మేము ముగ్గురం అనమాట. నా నా 9థ్, 10థ్ ఫ్రెండ్స్ నాకు ఇంటర్ వరకు కంటిన్యూ అయ్యారు. ఇంటర్ అలా ముగ్గురం మంచిగా చదువుకొని కంప్లీట్ చేసాము. ఇంటర్‌లో కూడా నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. చాలా బ్యాడ్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. కానీ మంచి సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, కానీ నాకు
ఇంటర్ నుంచే నేను డాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇంటర్‌లో నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఫ్యాన్స్ అంటే అలా కాదు. నా సీనియర్ అక్క, జూనియర్ వాళ్ళు అందరొచ్చి "ఎంత బా చేస్తున్నావురా! సూపర్ చేస్తున్నావురా!" అట్లా నాకెంత బాగా నచ్చేదో. ఒకరొచ్చి నేను డాన్స్ చేసినప్పుడు "నువ్వు చాలా బాగా చేస్తున్నావు" అని చెప్పినప్పుడు, సో, మా అక్కకి గూడా పొగిడేవాళ్ళనమాట. "మీ చెల్లి చాలా బా చేస్తుంది" అని చెప్పి. సో, అప్పుడు చాలా హ్యాపీ అనిపిచ్చేదనమాట. సో, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ నేను 972 మార్క్స్‌తో ఏమంటారు బయటకొచ్చాను. యాక్చువల్లీ నేనది 972 నేనేం గొప్పగా చెప్పుకోను గానీ, ఎంత చదివినా, ఏం చదివినా ఇవన్నీ బీటెక్ చదువుకోవడానికి ఇవన్నీ అసలు సంబంధమే లేదు. కానీ ఈ మార్క్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు కాలేజెస్‌కి అప్లై చేసినప్పుడు ఇవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతాయి. మార్క్స్ కాదు యాక్చువల్లీ. ఐపీ మార్క్స్ ఉంటాయి. ప్లస్ ఎంసెట్ నాకు ర్యాంక్ ఎంతొచ్చిందంటే 22,184 22,000లో వచ్చిందనమాట. అంతెలా వచ్చిందో అయన్నీ నన్ను అడగొద్దు. యాక్చువల్లీ మాకు ఎంసెట్ కన్నా మెయిన్స్‌కి చాలా బాగా ప్రిపేర్ చేయించేవాళ్ళు. కానీ ఏమైపోయిందంటే మెయిన్స్ అంత మంచి ర్యాంక్ ఏం రాలేదు నాకు. దానికి ప్రిపేర్ అవ్వడం వల్ల ఎంసెట్ నాకు కొంచెం ఈజీ అయ్యి 22,000 ర్యాంక్ వచ్చింది. నా ఫ్రెండ్స్‌కి ఇంకా తక్కువ వచ్చింది ర్యాంక్. సో, నాకు ఆ ర్యాంక్ వల్ల బీటెక్‌లో నాకు విష్ణు కాలేజ్‌లో సీట్ వచ్చిందనమాట. అది కూడా ఈసీఈలో వచ్చింది. అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే సీట్ కొనుక్కోకుండా, డొనేషన్ కట్టకుండా మంచిగా సీట్ అయితే వచ్చింది. సో, ఓన్లీ కాలేజ్ ఫీస్, హాస్టల్ ఫీస్ కట్టుకుంటే చాలు. ఓకే.